హాయ్ అండి, ఈరోజు క్యాలీఫ్లవరు బఠానీలు కర్రీ చేస్తున్నాను. ఇవి బఠానీ కాయలు అండి, పచ్చివి ఒలిచి పెట్టుకోవాలి. ముందుగానే స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని వేడి చేసుకోవాలి. నీళ్ళు కాగినాయండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి వేడి చేసి తీసేస్తాను. ఇప్పుడు కర్రీ చేద్దామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగినాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఒలిచి పెట్టుకున్న బఠానీలు వేస్తున్నాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ తక్కువ పడుతుంది, ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాను కదా, అందుకే కొంచెం వేసుకుంటున్నా. కొంచెం మసాలా పొడి వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసినండి. కొంచెమే వేసుకుంటున్నాను, ఎక్కువ కాదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తానండి. చూద్దామండి కర్రీ అయిందో లేదో. అయిపోయింది, కర్రీ మొత్తం దగ్గరకు వచ్చింది. కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.